చెత్తలు లవ్ అంటే మందే లవ్, పుటకంటే నీదే పుటక. అబ్బా నువ్వేందమ్మా ఎప్పుడు వదిలిపెట్టిపోతానంటావు? మన ఇద్దరి మధ్యలో మీ అమ్మ ముండ ఒకటి మంచి రసబొట్లు వచ్చుతుండ. ఇదిగా మీ అమ్మకి నా సంగతి బాగా తెలియదు అనుకుంటుందేమో. ఆచారి కొలివి లేకపోయి ఎర్రకల గడ్డపారదికి వచ్చి గలహలగి నుంచి మెడదాకా లెక్క పెట్టలేని వాతలు పెట్టి చంపుతాము అనుకుంటుందేమో. ఇదిగా చెవిలో బొట్లు బొట్లు ఏంటి సొక్కల పోసి చంపుతాము అనుకుంటుందేమో. చింతలు ఈరోజు ఒంగోలు పోయి సెకండ్ షో సినిమా టికెట్ 2 తీసుకొచ్చా. సినిమా పేరు ఏందనుకున్నావు? పని చేసుకుంటావు రా. నువ్వు బాలకాల్లో కూర్చొని సినిమా చూస్తా ఉండు, నేనేమో నీ పని చూస్తా ఉంటా. ఒక్క బుద్ధి అమ్మ. తల్లికి పిల్లకి తేడా తెలియలా నీ నాలి నక్కల మేక. నచ్చదంటే మీ అమ్మాయి అనుకున్నాలే. ఏ చిత్ర అమ్మకి కప్పు కాఫీ పట్టాలి. సాంగ్ ఎక్కువ, షుగర్ తక్కువ, ఆవిరి పోకుండా అది పట్టుకురా. ఒక సోడా పట్టదమ్మా, గ్యాస్ తక్కువ, గోళీ ఎక్కువ. నీ దుంపదగా నీకు అన్నీ ఎక్కువేగా. ఎక్కువ అంటే గుర్తుకొచ్చింది, ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకను? అందరూ ఆలూరు వెళ్ళారుగా. అక్కడ భోజనాలు, భారీ ఎత్తు ప్రోగ్రాములు, అంజిరెడ్డి గారు కమిటీ సభ్యులు అందరూ కలిసి వెళ్ళారుగా. అతి భారీ ఎత్తున చేస్తున్నారు. చేస్తారు కావాలి. ఫోన్ చేశాడు అంజిరెడ్డి గారు. నేను ఫోన్ చేసినట్టు ఎవరితో చెప్పబాకు, చిత్రని చింతామణి ఇద్దరిని రాండి, మేము ఊరకు పంపేము, ఏదో ఒకటి చేసి పంపిస్తాము. వాళ్ళు ఊరకు పంపించే వాళ్ళు కాదుగా, నాకు తెలుసు. ఏదో ఒక పని ఒక వైనం చేసి పంపిస్తారు. అందుకని అమ్మాయి వాళ్ళు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్తే మరే ఇంట్లోనే నేను ఒక్కదాన్నే ఉన్నా. మరే ఉంటే మరి మనిద్దరం ఇంట్లో పోయి శుభ్రంగా ఇప్పుకొని అర్థం కాదు. మనసు ఇప్పుకొని కూర్చుందాం బాబు. మనసా? నా మతి బాగుంటుంది నీ అమ్మ గడుపమ్మాడా బాబు. మనసు అంటే గుర్తుకొచ్చింది, మిమ్మల్ని చూడగానే అనిపించింది. ఏమని? ఎవరిని ఏం అడగ బుద్ధి కాల. అర్థం అనిపిస్తుంది. చాలా మంది వచ్చి అడిగారు కానీ ఏం కావాలని. నాకు వాళ్ళు అంటే ఇష్టం లేదు. మన పేస్ అటువంటిదిలే. నిజం బాబు. మరే రేపే నా పుట్టినరోజు బాబు. నీ దినం? అదే పుట్టిన దినం. మరి ఏమనుకోవద్దు, ఎవరి అయినా డబ్బులేగా, ఎవరి అయినా సొమ్ములేగా. మరి నేను చిన్న పట్టీ చెబుతూ పంపించండి. మరి ఎర్రకు పోయి ఇరుక్కున్నా మేము ముండ దగ్గర ఉంది. అదే చెప్పు. మరి ఒక 75 పైసలు పసుపు ఎందుకు వృధాకొచ్చు? 75 పైసలు పసుపు? రత్తయ్య గారు మరి సీపు అడుగుతుంది ఎవరు? చెప్పు. ఎందుకు బాబు వృధా ఖర్చులు? వద్దులే. ఒక 70 పైసలు కుంకుమ. పంతులు గారు 70 పైసలు కుంకుమ దేశం మొత్తం తిరిగి చెబుతున్నావు కదా, ఈ ముండలు చెప్పకూడదు, బతలు పెట్టు. మరి ఇంత మాయకులేంది చీఫ్ ముండ. మరి ఎవరిని ఏమడగాలో తెలియదు. మన లెవెల్ ఏంది, మన వ్యవహారం ఏంది? చెప్పు. బస్తా జీడిపప్పు, అరబస్తా బాదం పప్పు, 65 కిలోల ఎండు కొబ్బరి, 73 కిలోల పంచదార, 14 కిలోల యాలుక్కాయలు, 80 కిలోలు జీడిపప్పు, ఇవన్నీ కలిపి పంపించండి. ఏమిటి బాబు కప్ప తెలిసినట్టు తెలిసారు నోరు? ఏం లేదు తప్ప
ఏందా ఇంత సింపుల్గా అడిగావు అనుకున్నాను. బాబు సింపుల్ కాక మీకేం తక్కువ బాబు. బాబు మీలాంటి అందగాడి కోసం ఎంత దేశం తిరిగా అనుకున్నారు. ఎక్కడెక్కడ తిరిగారు? దూకిరపాడు, పులిపాడు, కొమ్మాలపాడు, దమ్మాలపాడు, ఇలవలపాడు, ఇంజనంపాడు, పెదగొట్టిపాడు, పాములపాడు, ఎలవర్తిపాడు, ఎరగుంటపాడు, దగ్గుపాడు, నల్లపాడు, మూజంపాడు, మొక్కపాడు, పత్తిపాడు, గొట్టిపాడు, పలదేవరపాడు, పకాలపాడు, తవుడుపాడు, ఇన్ని పాలు పోయినా మీలాంటి అందగాడే నా కంట పడలేదు బాబు. ఏ చెమ్మండ గోలి ఎవరిని బాబు తిడుతున్నారు? మేమూరు తిట్లా, మేమూరు తిట్టలేదుగా. బాకీ వాళ్ళని మా ఇంట్లో తిడతారా? బాకీ వాళ్ళ ఇంట్లో కాకపోతే బతంలో స్టేజ్ కట్టి మైకులు తిడతారు. సరే గాని ఎంతకాలం అయింది? అయితుందిగా. ఏమిటి అయింది? అదే సుమారు 2 ఏళ్ళు అయిందిగా. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా మొత్తం మీద మాట తీరలేదు బాబు. ఎవరైనా ఇచ్చింది మా ఖాతా రాసుకున్నారేమో. పోనీ నేనే గుర్తు చేస్తాను. వచ్చిన కొత్తలో అన్నారు, లత్తప్ప నీకేం పర్వాలేదు. ఇప్పుడు మాత్రం నీకేమైనా వచ్చిపోయావు. ఇట్లాగే అన్నారు, నీకేం పర్వాలేదు లత్తప్ప, నేనున్నాను, నీ కోరిక నేను తీరుస్తాను అన్నారు. నీ కోరిక నేను తీరుస్తానా అన్నారు. లత్తప్ప నువ్వెక్కడా, నేనెక్కడా, నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, సోంపల్లి కొండెక్కడా, మాచల్ల తొండెక్కడా, కుష్టు పుట్టే నా కులాస వస్తాను కానీ నిన్ను పట్టుకొని భ్రష్టుని అవుతానా? పెద్ద ముండను ఒక్కదాన్నే బయట పడుకోలేకపోతున్నా బాబు. పడుకోలేవులే, వయసు అట్టాడు కదూ లత్తప్ప. కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు, ఒక్కొక్కడికి 2 రోజులు వేస్తాడు. 3 ఏళ్ళు అరవుద్దిగా. 7వ రోజు గోర్ఖావాణి పంపిస్తా, అడ్జస్ట్ అయిపో. గుమ్మస్తాలని గురకాలని పంపిస్తారా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు? అబ్బో, సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ముండేది ఎత్తేసింది. ఎత్తేసానా సుబ్బారావు? ఏందో బంతులకు దించావు. దించానా సుబ్బులు? సుబ్బులు గిబ్బులు అన్నావంటే ముక్కు మీద పెట్టి ఒకటి గుర్తా అనుకుంటున్నావేమో. తిరిగి కుదితే ముక్కు 3 ఒక్కలాగుద్ది. లత్తప నీ దండం పెడతా. పెద్ద గర్వం మాక. చూచే వాళ్ళు ఏమనుకుంటారు? తీయరేంది, సుబ్బారావేంది, కథ ఏంది, కమామిసింది అనుకోరు. ఇదిగో నాకు గవర్నమెంట్ వాళ్ళు సుబ్బు శ్రేణి విడిదిచ్చారు. నువ్వు నన్ను సుబ్బు శ్రేణి బిలు, నేను హరిశ్రీ అంట. నాకు కూడా ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ కూడా తీసుకోపోయావా నీ పాడి మీదేసి కట్టుకోవటానికి? తీసుకునేదాన్నే, నా దగ్గర డబ్బులు లేవు, అప్పినన్నారు, ఆగిపోయింది. ఏదైనా క్లాస్ గబిలు ఎప్పటి నుంచో దుప్పట్లు తెస్తారని ఉత్తముచ్చడు చెబుతున్నాడు. వచ్చిన కొత్తలో ఏమండి అల్లుడు గారు, 1 రూపాయి ఇవ్వండి అన్న. చెల్లని రూపాయి ఇచ్చాడు గుడ్డుముడనని. కాస్త వ్యాపారాలు మన దగ్గర ఈ ముందు ఆట సాగేది బాగా చేశా. అయినా పర్వాలేదులే. ఆయన గారు ఇచ్చిన రూపాయి నోటు, మా ఇంట్లో చెల్లని 2000 రూపాయల నోటు 2 ఏళ్ల కొట్లోనే మార్చా. అమ్మ కడుపుల మాడ, ఒక్క వ్యాపారంలో ఇన్ని దండగలా? ఏమండి అల్లుడు గారు, 1 లైలాన్ సీర తెప్పించండి బాబు అన్న. ఇదిగో తెస్తా, అదిగో తెస్తా, ఇదిగో తెస్తా, అదిగో తెస్తా. సరేలేరా, సరేలేరా. లత్తప్ప ఎవరు లేరు కదా, ఎవరు పిలిచేది ఆ పేరుతో? నిన్నేరా, నిన్నేదిరా, నీ బాబు, నీ తాతలను అంటావే అంటావు అలపసిరి ముండాలి. నీ నోటికి ఈ పెంట మా ఏటికి బోటమని నన్ను పట్టుకొని రాంటవే రాజకీయాలు ముండా. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషులైన పొట్టి శ్రీరాముడు పుట్టిన వంశం నాది, పొట్లాలు మోసుకునే వంశం నీది, గల్లాపేట దగ్గర గంభీరం ఉంచిన వంశం నాది. పొద్దు బాగానే గడపలు కాసుకొని అనే వంశం నీది. నన్ను పట్టుకొని రాంటవే రాజకీయాలు ముండా. రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆయన ఎక్కడా? సాని కొంప కోసం సర్వం విడిచి నువ్వెక్కడరా? దండం పెట్టుకోవాలి, నువ్వు చేసిన పాపాలు కొన్ని గాలిలో పోతాయి. నువ్వు దండం పెట్టుకోవే ముండ, నువ్వు చేసిన వాళ్ళు కొన్ని నేను గూడ్సులో కొట్టుకొని పోతాయి. ఒరేయ్, అమ్మాయి మేళానికి వెళ్ళి వచ్చి పడుకుంటే ఏళ్ళు లాగావు, గోళ్ళు తీసావు, పిసికావు కదరా.
ఏమిటి పిసికింది? కాళ్ళు. ఎవరికి పిసికింది? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? నా కూతురు. నో, దట్ ఈజ్ రాంగ్. షీ ఈజ్ మై వైఫ్. నా ఫ్యామిలీ. నా ఇష్టం వచ్చి చేసుకుంటా, నా ఇష్టం వచ్చి పిసుక్కుంటా. నీకేంటా ఈర్ష? నీకు పెట్టలేదనా? నీకు పిసకలేదనా? నీకు పెట్టాను కదే. అడుగు పెట్టగానే అల్లుడు గారు నాకు అది తీసుకురండి, అల్లుడు గారు నాకు ఇది తీసుకుని చెప్పి తెచ్చిన ఏకంగా ముందేస్తే ఉప్పు ఉప్పు అని ఊదుకొని తిని పీనుగు లేకుండా పిప్పల బస్తలుగా తయారయ్యి పట్టుగా రాటగా రాజకీయాలు మొండ ఇంకా ఇందులో పీక్కొని నా పీసిమట నా. నువ్వు వచ్చిన కొత్తలో నేను అంటే నా ఇళ్ళ పాది ఇసుకు లేకుండా పిసికేవాడి. ఇసుకు లేకుండా పిసికే వాళ్ళమో ఇనప వదిలేసి తెలిసే వాళ్ళమో తెలిసేదే మొండ. ఏంద్రా చూపావు? లంచాలు తీసుకునే ధర్మాసపట్లో మంచాలు వేసే వాటి చూస్తున్నావు. పట 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 కొరకటమే నా సంగతి. పట 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 పక్కల కింద ఒక్కలు కావు. నేను పక్కల కింద ఒక్కలు తిన్నానా? లేక పటికి బెల్లం మొక్క తిన్నావా? మొక్కదండ కడిది నా పాప తేలుస్తా అనుకున్నావా? ఇంత వ్యవహారం జరిగిన తర్వాత నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి లేదు. నడువురా ముందు బయటికి. పోతా కానీ ఇది నీ ఇల్లా? నా ఇల్లు. దిస్ ఈజ్ మై ఓన్ హౌస్. ఈ ఇంటికి గచ్చేసిన అచ్చురసి నా దగ్గర నేను ఉండల్లారని. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? కొట్లో ఉన్నాయా? నువ్వు తిన్న దెబ్బ అక్కడ. మొన్న 4 రోజుల క్రితం ఏమైందో నీకు తెలీదు? అంజిరెడ్డి గారు ఎప్పుడు నాకు ఫోన్లు చేస్తుంటాడు, నీకు తెలీదు? అవునా? ఫోన్లు చేసి ఏమన్నాడు మొన్న, నువ్వు ఒంగోలు బస్ స్టాండ్కి రా, నీ స్టాంపులు నేను తెచ్చాను, అవి నా దగ్గరే ఉన్నాయి, 2 రోజులు సెకండ్ షో సినిమాకి పోదాము, నీ స్టాంపులు నీకు ఇచ్చి పంపిస్తా అన్నాడు. 2 రోజులు సెకండ్ షో చూసాము, నా స్టాంపులు ఇచ్చాడు, తెచ్చుకున్నాను. ఆయన వదిలిపెట్టదా మీరు? ఇంత గాడికి వచ్చిన అవసరం నా సొమ్ము నాకు ఇచ్చి వెళ్ళిపోతా. ఏందిరో నీ సొమ్ము? నేను పెట్టింది నీ వద్ద ఏమీ లేదా? లేదు. బాగుగా ఆలోచించుకోను. ఆలోచించా. టెంపర్లా ఉన్నావు కానీ అదే ఆ కనపడినది అదిగో ఆ నక్లీస్ నాది నాకు తెలియపోతా. నీ దండం పెడతా. ఈ నెక్లెస్ నీది కాదు. సందకాడ కమిటీ పెద్దలందరూ కూర్చొని ముసలమండ వచ్చింది, ఊరకు బావాలా లక్షలు ఖర్చు పెట్టాము, ఇంత కరెంటు, ఇంత లైటింగ్, ఇంత భోజనాలు పెట్టి ఊరకెందుకు పోవాలని అందరూ కూర్చోబెట్టి తలా కాసేపు ఇది పెట్టారు. కమిటీ వాళ్ళు పెట్టారా? కాంటాన్ని రత్తయ్య పెట్టారు. ఇచ్చేయి మొన్న ఈ గోకనాలు నా కొట్టది. అమ్మా, నువ్వు కాసేపు లేట్ అయితే ఈ జనం అంతా ఆగమైపోయేవాళ్ళ. చిత్ర, నువ్వు జాగ్రత్త అమ్మో. అచ్చోసిన ఆంబోతిద్దులాగా ఎగబడుతున్నాడు. అమ్మో, నువ్వు జాగ్రత్తగా ఉండు. చిత్ర, మరే ఈ లోపల ఉండే నీ వ్యవహారం కాదు, నేను పెద్ద మనిషితో మాట్లాడు. చిత్ర, చెప్పండి. నువ్వు రావేటు? నువ్వు పెద్ద మనిషి అయినవుగా. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో పెద్ద మనిషి అని చూస్తున్నా. ఏదో ఒక బుద్ధిలోనే మరే మాట్లాడతాం రాదు, ఏం రాదు. ఏం చేద్దాం? మీ కొంపలకు వచ్చేది మాకెక్కడ పట్టిద్ది. రైట్. మరే చిత్ర, నువ్వే వయసులో చిన్నదానివైనా వ్యవహారంలో పెద్దదానివి. అంటే మా ఇద్దరి మధ్యలో వ్యవహారం తేల్చడానికి చెబుతున్నాలే. చెప్పండి. ఎంతసేపు చూడన్నా ఈ ముండలకు ఆ యావ తప్పితే ఏరే యావే ఉండదు అసలు. అది కాదు ఎర్రి ముఖమా జరుగు నువ్వు. మరే అబ్బా, ఏంది ఆ దొంగ ఏడిపోయింది? నీకంట చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. మాకండి
చెప్పు ఆడకుండా చెప్పా. ఆడపిల్లలాగా ఏడుస్తున్నాడు మా ఇంటికి వచ్చి. మీరు నన్ను ఎప్పుడు సక్రంగా ఆడవనిచ్చారు. నువ్వెప్పుడు సక్రంగా ఏడ్చా. నీ వ్యవహారం కాదన్నా. మరే చిత్ర నీ అమ్మే. అబ్బబ్బబ్బా ఏం మాటలయ్యి. మీ అమ్మగారు అనాలి. మీ అమ్మే మీ అమ్మగారు నన్ను పట్టుకొని. రసగులైన ప్రేక్షక మహాశైలకు కళాభివందనాలు తెలుపుకుంటూ ఈరోజు అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా వాతావరణం బాగలేకపోయినా ధైర్యంతో ఇంత గొప్ప సెట్టింగ్ ఏర్పాటు చేసి ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు, ఎంతోమంది కమిటీ సభ్యులు ఉంటారు, వారందరికీ ఈ నాటకానికి దాతలు వారి సౌజన్యంతో జరుగుతుంది. అంజిరెడ్డి గారికి, కమిటీ సభ్యులకు, దాతలకు ఒక్కసారి గట్టిగా మీ ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా మరీ కోరుతున్నాం. లక్ష్మారెడ్డి గారు, పల్లపోళ్ళు లక్ష్మారెడ్డి గారు ఆర్మీ వారు నన్ను జీవించి 500 ఇచ్చారు. ఇట్లా కాకుండా ఒక ఎకరమో ఒక ఇల్లు కొనిపెడితే ఒంగోలులో 4 రోజులు కాపురం చేయొచ్చు. వారికి అది తెలియదు పాపం. ఈసారి స్టాంపులు తీసుకొస్తే ఆ విధంగా చేద్దాం. వారిని అమ్మవారి 40 సదా కాపాడి రక్షించగా అని చెప్పి ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడికి మమ్మల్ని పరిచయం చేసిన తమ్ముడు రత్తయ్య, పొట్టివాడైనా గట్టివాడే, మంచి, ఎందుకంటే ఎక్కడ మంచి కళాకారులు ఉన్నారు, ఏ క్యారెక్టరు ఎవరైతే బాగుంటుంది అని ఎన్నుకొని తీసుకురావటం మరి రత్తయ్యకి ఆనందం. కనుక ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన కమిటీ పెద్దలకు, దాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. అమ్మా ఏమిటయ్యా, అమ్మో ఏందో మోసపడ్డారు. ఏందది? విజిల్ మరే నన్ను పట్టుకుని అంటది, ఏరా రారా పోరా అని తిడుతుంది. నువ్వు ఈ సంగతి ఎట్ట అయింది తెలుసాలా, లేకపోతే నువ్వు ఫుల్ బాడీ దగ్గర చచ్చిపోతా రామదాస్ గారి లాగా. నేను అడుగుతా, ఆ కళ్ళనీళ్ళు తుడుచుకో, చూడలేక చేస్తున్నావు. ఏమ్మా బావగారు పట్టుకుని అరే యారా రారా పోరా ఒరే అన్నావా? నేనా? సంతకాడ భారీ ఎత్తున భోజనాలు జరుగుతున్నాయా? లడ్డు కూడా వేశారు. కమిటీ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. అప్పుడు రారా పోరా చూసుకోరా చేసుకోరా, నీ వల్ల ఏమవుతురా, నీ జీవితం ఇంతేరా, నువ్వు ఇట్ట పోవాల్సిందేరా. నేను అన్నానా? దుప్పట్లేవి లోపలికి రాండి అని కొంచెం రాదగ్గర విన్నారా? దుప్పట్లేవి లోనికి రా అందంట. అంతే. అయితే మీ అమ్మను రాన్లా బాబు, నేను కూడా ఆశాన్లా చెల్లు బారు. సరే కానీ దుప్పట్లు ఎప్పుడు తెస్తారు బాబు? మొన్న తెచ్చాను, ఇంటికి లాకేసింది, లోకల్ లొకేషన్ మార్చారా? మొన్నంటే చెన్నై వెళ్ళాం. ఎందుకు సమాధానం సంచులు పోయినా? మాకేం కర్మ, రికార్డులు ఇవ్వటానికి. ఎవరెవరు ఎన్ని ఇచ్చారేంది? పెద్దమ్మాయి 2 బాగా పుష్టిగా ఉందిలే, మంచి ఎక్స్పీరియన్స్ కదా, ఇచ్చిండొచ్చు. చిన్నమ్మాయి 1 ఇచ్చింది, కొంచెం ఈగ్గా ఉందిలే. మరి నువ్వు లేదా? నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీద్దాం అనుకున్నా. పాపం తీరా ఎత్తిన తర్వాత ఉన్నారు పెద్దదని. శృతి నా మతి పోగొట్టు కదా నీ అమ్మ కడుపు కాల. నట్టప్ప గ్రామ్ ఫోన్లో కలిసింది, అమ్మాయి చేత ఒకటే పీవు. ఏదమ్మా ఒక రికార్డు పాడు. డబ్బులు ఇస్తారా? సరే అయితే బావలు
పోయి గుగ్గిలు అడుక్కోండి. గుళ్ళో గుగ్గిలు బయట దాకా వస్తున్నాయా? పలహారంతో పావలాకు అమ్ముతున్నారు పంతులు గారు. నా దగ్గర రూపాయి తీసుకున్నాడుగా. అన్నీ మోసం మాట. ఎవరి మోసం మాటలు? దీని హోల్సేల్ క్లాత్ మచ్చిన చూసిన ఒంగోలు పప్పురెట్లు సుబ్బారావు గారు అనుకుంటున్నావేమో. ఆడదాన్ని ఒక తొల కొడితే నేను 2 తొల కొట్టను. ఏమిటి బిలవ మంగళమూర్తి గారు వస్తున్నారా? బిలవ మంగళమూర్తి గారు ఏం చేస్తున్నారు?